ఆది సంపుత్రుడైన వాడా, నీకు ప్రణమిల్లి నమస్కారం పెడుతున్నాం బాబయ్య. నీ నామాన్ని ఉచ్చరించడానికి కానీ, అయ్యా నిన్ను స్తుతించడానికి కానీ అర్హత లేని వారం, కానీ ఉచితమైన ప్రేమ చేత నీవు ఇచ్చిన అద్వితీయ భాగ్యాన్ని బట్టి బాబు, నీ నామాన్ని ఉచ్చరించే భాగ్యము, నేను స్తుతించే అదృష్టము మాకు ఇచ్చావు. అందుకే నీకు స్తోత్రాలు. అవును బాబు, నీవెవరో తెలుసుకోవాలని తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఈ లోకంలో ఎన్నో పూజలు వారు చేస్తుండగా వారికి నీ నామం తెలియలేదు. వారెవరో వారికి తెలియలేదు. అవును, వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క పూజల్లో అయ్యా మాకు విమోచన కావాలని అడిగారు, కానీ వారికి విమోచన దొరకలేదు. మేమైతే ఈనాడు పుణ్యం కొలిదే పురుషుడు, దానం కొలిదే బిడ్డలని, దేవా మా యొక్క పూజలు బట్టి మేము ఫలితాన్ని పొందుతానన్నాం, కానీ మేము ఏనాడు పూజలు చేయలేదు. మేమేనాడు ప్రభా నిన్ను తలంచలేదు, ఏనాడు నిన్ను కోరలేదు. కానీ నీ ఉచితమైన కృప మమ్మల్ని ప్రభు నీ పాదాల దగ్గర చేర్చింది. అందుకే జీవితకాలమంతా బాబుని స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నట్టు యొక్క సమయంలో ఈ మోక్ష మార్గం ద్వారా ఎంతమంది అయితే బాబుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించిన ఆశ కలిగి ఉన్నారు, వారందరినీ కూడా కనికరంగల వాడై సమాధానకర్తవై దీవించండి, ఆశించండి, కనపరచండి. దేవవారికి వస్తున్న ప్రతి ఇక్కటిని వారి నుంచి తొలగించి వారికి ఆశీర్వాదాలు నింపమని, శాశ్వత కృపకు పాత్రులై జీవితకాలమంతా ఆశీర్వదించబడిన వారిగా ఉండినట్లు సిద్ధపరచమని నీ ప్రేమ గల పాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాస్తుని బట్టి మీరు, మీ తరాలు, మీరు, మీ వంశాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యకరంగాను, సంతోషకరంగాను, సమాధానకరంగాను, మహిమకరంగా ఉందిరుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా గమనించండి, మరి మనకందరికీ మానవులుగా పుట్టిన తర్వాత బైబిల్ చేత పట్టుకున్న తర్వాత, మనం బైబిల్ పట్టుకున్న తర్వాత మనకి ఫస్ట్ని మనకి తగిలేది ఏంటంటే ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము అనే దానికి మనం ముందుకెళ్ళినప్పుడు, ఈ ఆశీర్వాదం అంటే చాలామంది అనుకుంటారు ధనం, ధనం ఉంటే ఆశీర్వాదం. చాలామంది పిల్లలు ఉంటే గొప్పవాడు, చాలామంది యొక్క మంచి పదవి ఉంటే గొప్పవాళ్ళు. ఇలా రకరకాలుగా మనుషులు వారి వారి యొక్క మార్గాన్ని బట్టి వాళ్ళు పయనిస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్నది ఏమిటి అని మనం గమనించినప్పుడు, దేవుడు తన పిల్లలకు ఏమి ఇవ్వాలని ఆశిస్తానని చూసినప్పుడు, బైబిల్లో దేవుడు చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐక్యత, సమాధానం కలిగి ఉండాలి. 2, వారిని ప్రేమించే వారికి చక్కటి సంతానం కలిగి ఉండాలి. 3, వారి జీవితకాలమంతా కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. 4, వారి నివాసం చేయడం కోసం ఈ లోకంలో లోగిలి కలిగి ఉండాలి. 5, ఎవరిని మరి అడగకుండా ఒకళ్ళకి పెట్టేవాళ్ళుగా సమృద్ధిమైన ధనధాన్య సమృద్ధిని కలిగి ఉండాలి. 6, ఈ లోకములో నీతిమంతులై దేవుని కృపకు పాత్రుల వారిగా ఉండేవారిగా ఉండాలి. 7, మంచి మరణం, ఎవరితో చేయించుకోకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా దేవుని పిలుపునందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించడమే దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది? ఈ ఆశీర్వాదం ఎలా పొందుకోగలదు? ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి ఏమైనా మరి తపస్సు చేస్తే దొరుకుతుందా? యజ్ఞం చేస్తే దొరుకుతుందా? యాగం చేస్తే దొరుకుతుందా? క్రతువు చేస్తే దొరుకుతుందా? ఆదికాండము 1వ అధ్యాయంలో మహానుభావులు చెప్పారు, అమ్మా మీరు కనుక నన్ను వెంబడిస్తే, మీరు కనుక నా ఆజ్ఞలు పాటిస్తే, మీరు కనుక నా చిత్తాన్ని నివర్తం చేస్తే, మీరు కనుక నన్ను ప్రేమిస్తే ఈ ఆశీర్వాదం మీకు వస్తుంది. ఈ ఆశీర్వాదాలు మీకు వచ్చినప్పుడు మీరు ఈ లోకంలో ఆనందంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు. నేను మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తాను. సాధారణంగా మనం అందరూ చూస్తూ ఉంటాం, ఏదో చెడ్డ ఆ కుటుంబాల గురించి కాదు, కానీ మంచి కుటుంబాలు వారి పిల్లలు మంచి బట్టలు కట్టుకోవాలని, వారి పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలని, వారి పిల్లలు మంచి జీవితాన్ని జీవించాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు, శ్రమిస్తారు కూడా. వారిని ఉన్నత స్థితి తీసుకెళ్ళడం కోసం ఎన్నో రకాలైన
ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. అంచేత దేవుడైన మహాతండ్రి గారు ఆదాము గారికి ఏం చేశాడని చూసినప్పుడు ఈ సృష్టి యావత్తును కూడా ఆయనకి బహుమానంగా ఇచ్చాడు. ఈ సృష్టి యావత్తు నీకు లోపడద్దని చెప్పాడు. ఈ సృష్టి యావత్తు నీ ముందు గసగసలాడద్దని చెప్పాడు. అయితే ఆటోమేటిక్గా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఆస్తులు, నేను కూడా ఆస్తులు అమ్మేస్తానండి. ఆస్తులు విలువ తెలియక అమ్మేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఆదాము గారు యొక్క జీవితానికి ఏమి జరిగిందంటే, ఆదాము గారు మరోసారి అతను భక్తిహీనుడిగా మారాడండి. 2, ఆదాము గారి భార్య భక్తిహీనురాలుగా మారారు. ఈ భక్తిహీనులకి భక్తులకి తేడా ఏంటి? పట్టణా జీవితంలో జీవిస్తున్న వాళ్ళు, నేను ఎంతో కష్టపడ్డాను, ఆడు అలా చేశాడు, ఈయన ఇలా చాలా కష్టపడ్డాను, ఈడు ఇలా చేశాడు అని వాదోపవాదాలు అది పొందుతారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చేతనంత మాత్రమన భక్తుడు కాదు. వేదాలు తెలిసి నానా రకాల బొట్టులు అనుకున్నంత మాత్రమన భక్తుడు కాదు. భక్తుడికి అయా దేవుని మీద ఆధారపడే శక్తి ఉంది. అది ఆడు పొందుకుంటారు. దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలా కనపరచాలి, దైవాజ్ఞ ఎలా పాటించాలి, దైవ చిత్తాలు ఎలా నిర్వర్తనం చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు భక్తుడు. అంచేత మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఇక్కడ ఈ ఆదాము గారి జీవితంలో చూసినప్పుడు ఇతను ఆశ్చర్యకరంగా ఒక మాట చెప్పాడు, నేను నా భార్య మాట వింటున్నాను. నా భార్య ఏం చెప్తే మనకి ఆటోమేటిక్గా ఒక మాట బైబిల్లో ఉంది, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోకూడదు, పాపులు సంచారం చేయకూడదు, దివారాత్రులు బైబిల్ యందు ఎవరైతే ఆనందిస్తున్నారో, జీవగ్రంథం మందు ఎవరైతే ఆనందిస్తున్నారో, ఆ దానిని సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి ఓటమి లేదు అని చెప్పాడు దేవుడు. ఓటమిని చూడరు, అశాంతి రాదు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఉబికే నదిలాగా ఉంటారు, వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారని కూడా దేవుడు బయలుపరచడం జరిగింది. దాని అనుభవాన్ని చూశాడు కూడా కీర్తనాకారుడైన మహానుభావులు దావీదు మహారాజు గారు. అందుకే దావీదు మహారాజు గారు 26వ అధ్యాయంలో ఆ విషయాలు ప్రస్తావించారు. అంచేత మనం చాలా జాగ్రత్త చూసేప్పుడు ఇక్కడ ఆదాము అవ్వమ్మ గారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరారో వాళ్ళకు ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి తెలియకుండా దేవుడు ఎవరు అనేది తండ్రిని దేవుడు తెలుసుకోలేపాడు. తండ్రి అని దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యం లేదు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. అటువంటి దేవుని ఎవరికైతే తోడుగా ఉంటారో వాళ్ళు లోకల జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, వారు బలవంతులుగా ఉంటారు, వాళ్ళు విత్తన చోటు కోస్తూ ఉంటారు. కానీ దేవుని వదిలి అవ్వమ్మ సాతానుతో సహవాసం చేయడం ప్రారంభించింది. ఈ యొక్క ఆదాము గారు ఇంకా భార్య సొంతం, ఆవిడతోనే ఆనందం, ఆవిడతోనే సంతోషం, ఆవిడతో లేకటం, ఆవిడ ఏం చెప్తే అదే చేయటం, ఈ విధంగా ఉండగా వారి మీద దేవుడు ముందు ఒక మాట చెప్పాడు, ఈ యొక్క ప్రకృతి యావత్తు కూడా నీకు లోపడుతుంది, ఈ ప్రకృతి వల్ల నీకు లాభాన్ని పొందుకుంటావు అంటే సాస్యాలు. ఎప్పుడైతే ఆదాము గారు దేవుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించడం ప్రారంభించాడో, లేక అవ్వమ్మ గారు సాతానుతో సహవాసం చేయడం ప్రారంభించిందో, వాళ్ళు పంటలు పండవు అని దేవుడు చెప్పినట్లుగా మనకు కనబడుతున్నాయి. ఇంకా అంతేకాకుండా అతని మీద ఒక భక్తుడి పిల్లలు, ఒక దేవుడి బిడ్డల పిల్లలు నీతిమంతులై, యథార్థపరులై, భయభక్తులు కలిగి, వినయం కలిగి ఎలా ఉంటారో మనకు బైబిల్ తెలియజేస్తుంది. చూద్దామండి 112వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు ధన్యుడు. ఆజ్ఞలు అంటే ఏమిటి ముందు చెప్పాడు. నీ తల్లిదండ్రులను సన్మానించి లోకంలో 2 దేవుళ్ళు ఉన్నారు నీకు. ఒక పూజ్యులు 2 ఉన్నారు. 1 నీ తల్లిదండ్రులు, 2 నీ ఆ గురువు. వీళ్ళిద్దరినీ కూడా నువ్వు ప్రేమించగలిగితే దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఉన్నది. కాబట్టి వీళ్ళని నువ్వు ఎప్పుడైతే సన్మానం చేస్తున్నావో, వీళ్ళని ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో నీకు దేవుని ఆశీర్వాదం మీకు వస్తుందని చెప్పాడు. 2 దేవుడు నమ్ముతున్నావా లేదా, భూమినిచ్చాడు, ఆశ్రయించాడు, దశభాగం చెల్లించమన్నాడు.
నువ్వు దశమ భాగం చెల్లించట్లేదు. అంటే నువ్వు దేవుని మీద పేచీ పెట్టుకున్నావు. ఎవరి మీద పెట్టుకున్నావు పేచీ? దేవుడి మీద పెట్టుకున్నావు. ఆ దేవుడు ఎవరు? సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు. ఆయనకి అసాధ్యం లేదు, ఆయన ఎవరు నెగ్గలేరు. అంతే ఓడిపోయింది. ఓటమి ప్రారంభమైంది. నీకు ఓటమి ప్రారంభమైంది. సరే, ఆదివారానికి చాలా బిజీగా అయిపోయిన దేవుడు దీవించాడు, అన్ని విధాలు ఆశ్రయించాడు, చాలా బిజీ అయిపోయావు. ఆదివారం ఆరాధన రావడం మనశ్శాంతి. ఆదివారం ఏం జరుగుతుంది? ఆయన వాక్యమిని నీ జీవితాన్ని సరి చేసుకుని ఆజ్ఞానుసరంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఇక్కడ చెప్పాడు 112 అధ్యాయంలో, ఆయన కట్టలను పాటించినప్పుడు, ఆయన చిత్తాన్ని నిర్వర్తం చేసినప్పుడు, ఎప్పుడు నువ్వు నిర్వర్తం చేస్తూ ఉంటా? దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడే, దేవుడు సజీవుడని నమ్మినప్పుడే, దేవుడు ఆశ్రయించాలని నమ్మినప్పుడే, దేవుడు నన్ను కనపరుస్తాడని నమ్మినప్పుడే నువ్వు ఆయన వెంబడిస్తావు. లేకపోతే నువ్వు వెంబడించడానికి శక్తి నీకు చాలదు. అంటే చాలామంది యేసయ్యా శిలువ మరణ పొందావు, నీ రక్తాల కాంత, మరి నాకు గాయాలైపోయిన నాయన, యేసయ్యా శిలువ రక్తం కాచావు నాయన, నా ముడుసులకు లాగేస్తున్నాయన, ఈ ప్రార్థన చేస్తాను. యేసయ్య రక్తాన్ని ఎందుకు వెలిగించాడు? ఎవరు ఆ వ్యక్తి? రక్తాన్ని వెలిగించిన వ్యక్తి ఎవరు అని నీకు తెలిస్తే నీ కళ్ళు కన్నీరు కారుతాయి. అప్పుడు నీ మనసారా ఒక పాట పాడతావు. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, నీ సన్నిధి నిలచితి దేవా. అహమును పెంచి అపజయములతో కూలితినయ్యా. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావు. అంచేత ఇక్కడ మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు ఆదాం ఆ మహానుభావుడు ఎప్పుడైతే దైవాజ్ఞను మీరాడో, దైవ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేయడం ప్రారంభించాడో, అతనికి ఇచ్చినవన్నీ పోవటం కాకుండా ఈ యొక్క ప్రకృతి అతని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించింది. తన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలి, అటువంటి స్థలంలో అడుక్కునేవాళ్ళుగా మారారు. తన ఆడపిల్లలు ఎంతో యోగ్యులుగా ఉండాలి, వాళ్ళు ఎంతో శాపగ్రస్తులుగా మారిపోయారు. తన ఎంతో ఈ లోకంలో ఘనుడిగా ఉండాలి, అనేక మంది దీవెనకరంగా ఉండాలి, ఆ దేవునికి ఒకరిత పాత్రుడై అతను నేటములిగి పాతాళం గెలిపాడు. అంచేత అబ్రహాం తండ్రి గారు అంటారు, దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళే దేవుడి దగ్గరికి రావాలి. ఆయన ఎవరు, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఏం చేస్తాడు, నువ్వేం చేయాలి అనే సమస్య తెలిసిన వాళ్ళే ఆయన దగ్గరికి రావాలి. అంచేత మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 128 అధ్యాయాలు చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశ్రయించబడతారు. వాళ్ళ కష్టార్జితం ఫలితానికి వస్తే హాస్పిటల్కి వెళ్దాం, వాళ్ళ కష్టార్జితం సారా కొట్టుకాడికి వెళ్దాం, వాళ్ళ కష్టార్జితం ప్యాకాడ్ హాల్కి వెళ్దాం, వాళ్ళ కష్టార్జితం వ్యభిచార కొమ్మలకి వెళ్దాం, వాళ్ళ కష్టార్జితము వాళ్ళ లోగిల్లో ఉంటుంది. అంతేకాకుండా భార్య పూజలు చేసే పునస్కరణగా గొప్ప భక్తురాలుగా ఉంటుంది. అంతేకాకుండా బిడ్డలు ఎంతో ఒలివు మొక్కల నిత్యము కాపుగా ఆశ్చర్యకరంగా ఉంటారు. అంతేకాకుండా దేవుడు సియోను నుంచి వారిని ఆశీర్వదిస్తారు. అంచేత ఆశీర్వాదం యొక్క విలువ నీ జీవితంలో చేరినప్పుడు, నీ జీవితంలో తెలుసుకోలేనప్పుడు ధనమే గొప్పదని ఇద్దరు ఉన్నారు, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. అబ్రహాం తండ్రి గారు దేవుణ్ణి ప్రేమించి, అబ్రహాం తండ్రి గారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి, అబ్రహాం తండ్రి గారు దేవుని యొక్క చిత్తాన్ని నివర్తం చేసి, అబ్రహాం తండ్రి గారు దేవుని మరి గణపరిచి ప్రపంచంలో సగ వాటా సంపాదించుకున్నాడు. తన వంశానికి నేటి వరకు కూడా గొప్ప ఆశీర్వాదాలు మిగిల్చుకున్నాడు. లోతు ధనాన్ని ప్రేమించాడు, అతను భక్తుడే. అక్కడితో తన జీవితంలో భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఒక భ్రష్టుడిగా, ఒక తాగుబోతుగా మిగిలిపోయాడు. నీవు ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం నువ్వు వెంబడించినప్పుడు, ఆ ఉపాయం నువ్వు పాల్గొన్నప్పుడు అని చూద్దాం. హెజ్కేల్ 34 అధ్యాయం 26 వచనం చూద్దాం. వారిని
వారిని నా పర్వతము చుట్టుపట్ల నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారముగా వర్షము కురిపించేదను దీవెనకరమగు వర్షములు దేవుడు స్వస్థాలు. ఇక్కడ ఒక ఆశ్చర్య విషయం దేవుని గురించి చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఆజ్ఞను పాటిస్తావో, దేవుని ప్రేమిస్తావో, దేవుని చిత్తానుసారంగా జీవిస్తావో, నీకు పాడి పంటలు ఆశ్రయించబడతాయి. ప్రార్థన చేసి దాన్ని దహించమని అడగండి. దహించామనుకోండి, మేము 400 మంది, అయ్యా మీరు మమ్మల్ని చంపేయచ్చు. లేదు దహించలేకపోయారా, ఎవరు దహించారో వాళ్ళని చంపేయచ్చు అని చెప్పాడు. పాపం యెజ్బేల్ రాణి సేవకులు చాలా కష్టపడ్డారు. ఏలే గారు అంటాడు, అయ్యా మీ దేవుడికి ఇంకా మెలకు రాలేదేమోనయ్యా, మీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరట్లేదేమయ్యా అంటాడు. అయితే మళ్ళీ ప్లీజ్ నేను చిన్న మాట అండి, ఏమనుకోకండి, ఇంకో ఎద్దును కొట్టండి, ఇంకా బాగా నీళ్లు పోయండి, నేను ఎక్కువ టైం ఉండండి, నాకు తక్కువ టైం, మా తండ్రి గారు కంగారు పెడుతున్నారు, నేను చిన్న ప్రార్థన చేసుకుంటాను. ఇంకో ఎద్దును కొట్టారు, ఇంకొక బాగా నీళ్లు పోసారు. ఏలే గారు ఒకే ప్రార్థన చేశారు, నాయన ఉన్నవాడివి అనువాడివి, ఆనాడు ఈనాడు మాతో ఉన్నావు కదా, మాకు అవమానపరిచేవాడు కావు, మమ్మల్ని కనపరిచే దేవుడు కాబట్టి ఒక్కసారి నీ మహిమ చూపించాయన్నాడు. ధన్మని అగ్ని దహించేసింది. 400 మంది బయలుదేవతల ప్రవక్తలు తలకాయ ఊడికిందంట. అంచేత మన దేవుడు ఎవరితో ఉంటాడు? మన దేవుడు భయభక్తులు గల వాళ్ళతో ఉంటాడు. భయభక్తులు గల వాళ్ళతో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? వారికి పాడి పంటలు ఆశించబడతాయి, వారికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, వారి పిల్లలు ఈ లోకంలో ఏలికిలిగా ఉంటారు, జీవితకాలమంతా సంతోష సమాధానంతో జీవిస్తారు. అది ఆశ్చర్యం. దానికి ఇది కావాలనాయనా, అది కావాలనాయనా, అమ్మాయికి ఇది కావాలనాయనా, అబ్బాయికి అది కావాలనాయనా ఏమనగవసలే. ఆశీర్వాదాన్ని బయలుపరిచే దేవుడు, ఆశీర్వాదం తీసుకొచ్చిన దేవుడు, ఎలాగ ఆశీర్వించాలో మహాతండ్రికి అన్నీ ఎరికై ఉన్నాయి. నీకేం కావాలి? అందుకే మత్తయి 6:32 అంటాడు, చక్కటి మాట, నీకు ఏమి కావాలో నాకు తెలుసు, నువ్వు అడిగేది పావును అడుగుతావు. వివాహం అయింది, చక్కగా అమ్మాయి గర్భం వచ్చింది, అమ్మాయి అబ్బాయి అలా షికారుకి వెళ్ళారు, కార్ యాక్సిడెంట్ చేశారు. కార్ యాక్సిడెంట్ చేసిన తర్వాత ఒక ఆశ్చర్య విషయం ఉన్నాం, నడువు ఇరిగిపోయింది. డాక్టర్ గారి దగ్గర మోసుకెళ్ళారు, డబ్బులు ఉన్నాయి, మోసుకెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు నడువు రాదు. అందరూ ఎక్కడికక్కడ కుర్చీలో కూర్చున్నారు, అందరూ చాలా భయంకర దుఃఖాన్ని అనిపిస్తున్నారు, అందరూ చాలా వేదన అనిపిస్తున్నారు, అందరూ చాలా కలవపడిపోతున్నారు. అమ్మాయి ఒక రకంగా అయిపోయింది. నేను కూడా, నాకు కూడా అవసరం ఉంది, పలకరింపు ఉంది, నేను కూడా వెళ్ళాను. ఒక మూల సోఫాలో కూర్చున్నాను. రకరకాలుగా మాట్లాడుతున్నారు. కారు స్లోగా వెళ్ళవలసింది, ఈ కారు ఇలాగే వెళ్ళవలసింది, అయినా కానీ మీరు ఫస్ట్ జాతకాలు చూడలేదేమో అసలు అని ఒక ఆయన అంటాడు. జాతకాలు ఆ అమ్మాయికి అబ్బాయి కలిసిందిలో చూడలేదు అసలు మీరు అని ఇంకొక ఆయన అంటున్నాడు. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దూరంగా కూర్చున్నాను. ఆ ఇంటినంతని కలిసిస్తాను. ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఇంట్లో దేవుడు లేడు, కాపాడే దేవుడు లేడు. అబ్రహాంతో అంటాడు, బాబు నీ మందలను కాపాడేవాడను, నీ దుఃఖిడిని కాపాడేవాడను, నీ పిల్లలను ఏ స్థలంలోకి వెళ్ళి ఆ స్థలంలో దీవించేవాడను, నీతో ఉంటాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను ఎంతగానో కనపరిచావు, అందుకు నేను నీకు తోడుగా ఉంటా. ఏమి చేయగలదు ఈయన, ఎటువంటి పనులు చేయగలదు ఈయన. అవును, చాలామంది దేవుణ్ణి తక్కువ అంచనా వేసుకుంటారు. ఐగుప్తు నగరం వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలును నిమిత్త మాత్రంగా తీసుకెళ్ళిపోయాడు పరంఖానా.
పరమకాల సకల విషయం దేవుడు కనపరిచాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, చాలామంది అబ్రహాం గారు గొప్పవారు అని తెలుస్తారు. అబ్రహాం గారు భ్రష్టుడు, అబ్రహాం గారు శాపగ్రస్తుడు. అతని పైన దేవుని వెలుగు ప్రసరింపచేశాడు దేవుడు. అతను నీతిమంతుడిగా మారాడు, అతను యథార్థపడిగా మారాడు, అతను భక్తుడిగా మారాడు, అతను దేవుణ్ణి ప్రేమించేవాడిగా మారాడు. అదే అబ్రహాం ఘనతకు కారణం. నీకు బైబిల్ వాక్యాలు ఎన్ని తెలుసుంటే, నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు, నీకు బైబిల్ వాక్యాలు ఎన్ని తెలుసుంటే నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నప్పుడు, నీకు బైబిల్ వాక్యాలు ఎన్ని తెలుసుంటే దైవజ్ఞులను అవమానపరుస్తున్నప్పుడు, అక్కడ ఏం చెప్తుంది బైబిల్ వాక్యం? ఏం చెప్తుంది? ఇలా చేయవద్దు, నా ఉగ్రతకు పాత్రులు అవుతారు. ఇలా చేయొద్దు, నా శిక్షకు పాత్రులు అవుతారు. మీరు ఇలా చేయండి, మీరు ఆశ్రయించబడతారు. అందుకే నా ప్యారా, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో, ప్రేమించడానికి ఫలితము ఆశీర్వాదం. నీకు చక్కటి బిడ్డలు, నీ చక్కటి కుటుంబము, అయా చక్కటి ఆరోగ్యము, నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, పోవడానికి పోయా, అన్నీ కూడా దేవుడు సమకూర్చేవాడు ఉన్నాడు. నా జీవితంలో చూసినప్పుడు మా తండ్రి గారు అన్నీ ఇచ్చారు, నేను అన్నీ పోగొట్టుకున్నా, ఏమీ లేకుండా అయిపోయాను, ఏమీ లేనివాడిగా మారిపోయాను. ఆఖరిని నా భార్య మంగళసూత్రాలు కూడా అమ్ముకునేంత దిగజారిపోయాను. లాస్ట్ని అయ్యా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయాను. అప్పుడు తండ్రి యొక్క పాదాల దగ్గర నన్ను చేర్చుకున్నాను, తండ్రి యొక్క సత్యాన్ని తెలుసుకున్నాను, ప్రార్థన చేయటం ప్రారంభించాను. తండ్రి ఆయన కాంతి నా మీదకి వచ్చింది. అన్ని విషయంలో దేవుడు దీవించడం ప్రారంభించాడు. చాలామంది దీవిని తెలియని వారు, ఆశీర్వాదక విలువ తెలియని వారు గురువుల్ని అవమానపరచడం, తల్లిదండ్రులను అవమానపరచడం, దేవుడి స్థలను అవమానపరచడం. ఇంకా వారు ఎన్ని ప్రార్థన చేసినా, వారికి ఎన్ని వాక్యాలు తెలిసినా, వారికి ఎన్ని ప్రార్థనలు తెలిసినా వారు ఆస్వాదించబడలేరు. ఎందుకంటే దైవాజ్ఞకు లేక దైవ చిత్తానికి, దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టార్జితం ఫలితానికి రాదు, వారు ఆస్వాదించబడలేరు. అందుకు ముందు అబ్రహాం గారు పరిశుద్ధపరుచుకున్నాడు. తల్లిదండ్రులను, గురువులను ఆయన సన్మానం చేశాడు, దేవుని యొక్క సత్య మార్గం పయనించాడు, అన్నీ పొందుకున్నాడు. ఈ రోజున కూడా మనం కూడా సత్య మార్గాన్ని పయనిస్తే మనలో కూడా దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. ఆది సంభూతులైన వాడు నీకు వందనాలు చేస్తున్నాం బాబు. ఈ యొక్క పవిత్ర సమయంలో మేమందరం కూడా నీ పాదసంలో చేరున్నాం. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు మంచి బుద్ధిని, మాకు మంచి వినయాన్ని, నీ ఆజ్ఞానుసారంగా జీవించే శక్తిని, నీ చిత్తాన్ని నివర్తం చేసే శక్తిని దయచేయండి. మేము ఈ లోకంలో గనులుగా ఉంటాం దేవా. నీకు వ్యతిరేకమైన కార్యాలు చేసి మేము కొదవ కాకున్నట్లు నీకు ఆజ్ఞానుసారంగా జీవించి అన్నీ పొందుకుని అదృష్టాన్ని దయచేయమని నీ ప్రేమగల అతిథిని కృపాపద సమర్పిస్తూ ఏసునామం బతిమాలు బేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.